యాపిల్ ప్రొడక్ట్స్ వాడాలని చాలామందికి కోరికగా ఉంటుంది. అయితే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్, ఐవాచ్ ఇలా వాటన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో యాపిల్ తమ వినియోగదారుల కోసం అమెరికాలో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యాపిల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా లీజు పద్ధతిలో వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల చిప్ల ధరలు పెరగడం, ఏఐ టెక్నాలజీ ప్రభావంతో పలు ఉత్పత్తుల ధరలను యాపిల్ భారీగా పెంచేసింది. $100 నుంచి $500 వరకు ధరలు పెరిగిన నేపథ్యంలో కొత్తగా ఈ లీజు పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. వినియోగదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్గ్రేడ్ అనే పేరుతో యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ లీజు పథకాన్ని బై నౌ పే లేటర్ సేవలు అందించే క్లార్నాతో కలిసి అమలు చేస్తోంది. యాపిల్ ప్రొడక్ట్స్ లీజు కోసం వినియోగదారులు ఆన్లైన్లో లేదా యాపిల్ స్టోర్స్లో అప్లై చేసుకోవచ్చు. దీనికోసం సాఫ్ట్ క్రెడిట్ చెక్ తప్పనిసరని యాపిల్ తెలిపింది. ఐఫోన్లు, యాపిల్ వాచ్లను 12 లేదా 24 నెలల కాలానికి లీజుకు తీసుకోవచ్చు. మ్యాక్లు, ఐప్యాడ్లకు 24 లేదా 36 నెలల కాలపరిమితి ఉంటుంది. ఈ పథకంలో అత్యంత తక్కువ ధర ఐఫోన్కు నెలకు $17.99 చెల్లిస్తే సరిపోతుంది. అయితే లీజు ముగిస్తే మిగిలిన డబ్బులను చెల్లించి ఆ ప్రొడక్ట్ను సొంతం చేసుకోవచ్చు లేదా ఆ లీజు పథకం నుంచి వైదొలగవచ్చు. కొత్త ప్రొడక్ట్ కావాలంటే మాత్రం మరో లీజు ఒప్పందం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇందులో ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్, యాపిల్ వాచ్ సిరీస్ 11, యాపిల్ వాచ్ అల్ట్రా 3, మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ స్టూడియో, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ మినీ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఇందులో తక్కువ ధర మోడళ్లను యాపిల్ చేర్చలేదు. ఐఫోన్ అప్గ్రేడ్ పథకానికి బదులుగా ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. సెప్టెంబర్లో ఐఫోన్ కొత్త మోడల్స్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.